ఎందుకు ఇండియాలో ఎక్కువగా డయాబెటీస్ కేసెస్ రోజు రోజుకు పెరుగుతున్నాయి డాక్టర్? ఎక్కడ చూసినా ఒక గల్లీకి ఒక 2-3 అన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, రెస్టారెంట్స్ ఉంటాయి. హైదరాబాద్ ఈజ్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. ఇలా తినడం వల్ల మరి యంగ్స్టర్స్ కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా డాక్టర్? టైప్ 1 అనేది మనము చిన్నపిల్లల్లో వస్తుంది. ఊబకాయం ఉన్న వాళ్ళలో డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అంటే ఇప్పుడు ప్యాంక్రియాస్ ఉండి కూడా వేస్ట్ డాక్టర్? ప్యాంక్రియాస్లో ఉన్న సెల్స్ బీటా సెల్స్ అనేవి బర్న్ అయిపోతాయి. సో దానివల్ల డయాబెటీస్ వస్తుంది. కామన్గా మనం చూసే వెరైటీస్ టైప్ 1, టైప్ 2, ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్. నేను మీ యాంకర్ కృతిక. ఈ రోజు మనతో డాక్టర్ శివరామకృష్ణ గారు ఉన్నారు, సీనియర్ కన్సల్టెంట్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. సో డాక్టర్ని అడిగి షుగర్ గురించి, అసలు షుగర్ ఎందుకు వస్తుంది, దేని వల్ల వస్తుంది, సన్నగా ఉన్న వాళ్ళకు షుగర్ రాదు, లావుగా ఉన్న వాళ్ళకు షుగర్ వస్తుంది, ఇన్సులిన్ ఒక్కసారి తీసుకుంటే లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి వస్తుంది, మ్యాంగో అనేది పక్కా తినకూడదు షుగర్ వచ్చిన వాళ్ళకి, ఇలాంటి చాలా మిత్స్ ఉన్నాయి కదా. ప్రతి ఒక్క క్వశ్చన్కి డాక్టర్ శివరామకృష్ణ గారిని అడిగి సమాధానం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. హలో డాక్టర్. డాక్టర్, ఇప్పుడు ఎవరి ఇంట్లో చూసినా ప్రతి ఒక్కరు షుగర్ పేషెంట్స్ అయితే ఉంటున్నారు. అసలు డయాబెటీస్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, డయాబెటీస్ ఎందుకు వస్తుంది డాక్టర్? డయాబెటీస్ అంటే మనం తెలుగులో వాడుక భాషలో మధుమేహం అంటాం. మధుమేహం అంటే తీయటి హనీ, తేనె. ఈ పదం ఎప్పుడు వచ్చింది అని అంటే, డయాబెటీస్ అనే జబ్బు ఆల్మోస్ట్ మనకు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుంచే తెలుసు. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుంచే తెలుసు. దాన్ని ఒక కిడ్నీ జబ్బుగా మనం గుర్తించారు. యాక్చువల్లీ కిడ్నీ జబ్బు కాజ్ చేసేది, లేకపోతే కిడ్నీ వల్ల వచ్చింది అట్లా అనుకునేవాళ్ళు. తర్వాతగా మెల్లిమెల్లిగా తెలిసింది అన్నట్టు అసలు ఏంటి అనేది. సో డయాబెటీస్ అనే కాయినింగ్ ఆఫ్ ద వర్డ్ క్రీస్తు పూర్వం కాకుండా క్రీస్తు శకం 2వ శతాబ్దంలో ఆల్మోస్ట్ ఒక అతను చేశారు అన్నట్టు డయాబెటీస్ అనే వర్డ్. డయాబెటీస్ అంటే ఇంగ్లీష్లో గ్రీక్ అండ్ లాటిన్ నుంచి వచ్చింది. అది సైఫన్ అంటారు. సైఫన్ అంటే పాసింగ్ యూరిన్, ఎక్కువ మూత్రం ఎక్కువగా విసర్జన చేయడం. సో మెలిటస్ అనే వర్డ్ తర్వాత కాయిన్ చేశారు. 16-17వ శతాబ్దంలో మళ్ళీ మెలిటస్ అనే వర్డ్ యాడ్ చేశారు. మెలిటస్ అంటే హనీ అన్నట్టు. సో తీయగా ఉండే మూత్రం, ఎక్కువ సార్లు పాస్ చేసే మూత్రం. సో అలా దాని ప్రకారంగా వచ్చిన పదమే డయాబెటీస్ మెలిటస్. సో మనం కామన్ గా మధుమేహం అంటాం తెలుగులో. సో డయాబెటీస్ మెలిటస్ అనే వ్యాధి షుగర్ బ్లడ్ లో ఎక్కువ అవడం వల్ల వచ్చే వ్యాధి. బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఒక మోతాదులో ఉంటాయి. నార్మల్గా అందరికీ సహజంగానే షుగర్ లెవెల్స్ అనేవి ఉంటాయి. అయితే అవి ఒక రేంజ్ లో మాత్రమే ఉండాలి. ఆ రేంజ్ లో ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. తక్కువైనా ప్రాబ్లమే, ఎక్కువైనా ప్రాబ్లమే. కాబట్టి ఎక్కువగా ఉండే వాళ్ళలో షుగర్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళని డయాబెటీస్ మెలిటస్ అంటాం. దాంట్లో రకాలు ఉన్నాయి. టైప్ 1, టైప్ 2 అని సహజంగా కామన్ గా మనం చూసే వెరైటీస్ టైప్ 1, టైప్ 2, ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. అంటే డాక్టర్, ఇప్పుడు డయాబెటీస్ అనేది క్రీస్తు పూర్వం నుంచే ఉందన్నారు కదా, అంటే అప్పటి డైట్ కి ఇప్పటి డైట్ కూడా చాలా చేంజెస్ ఉన్నాయి కదా, మరి అప్పుడు కూడా ఎలా వచ్చింది డాక్టర్? అంటే అప్పుడు కూడా ఊబకాయం ఉండేది. అప్పుడు కూడా పనిచేసే వాళ్ళు చాలా శ్రమ ఎక్కువగా ఉండేది, ఫిజికల్ స్ట్రెస్ అది ఉండేది. కాకపోతే కొంతమంది రాజరికం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో రాజుల వంశం అట్లా కొంచెం పని తక్కువ చేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే ఎక్కువగా తీసుకోవడము, తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడము, అట్లాంటివి చేసే వాళ్ళలో తొందరగా వచ్చేది. సో వాళ్ళు ఎక్కువ పని చేయకపోవడము, అట్లాంటి వాళ్ళలో డయాబెటీస్ వచ్చేది అన్నట్టు. ఆ కాలంలో దాన్ని ఒక కిడ్నీకి సంబంధించిన జబ్బుగా చూసారు, అంతే తప్ప ఈ డయాబెటీస్, దీన్ని షుగర్ పెరుగుతుంది, ఇన్సులిన్ తక్కువ ఉంటుంది, ఇవన్నీ ఎవరికి తెలియదు ఆ కాలంలో, అప్పట్లో. అంటే ఇప్పుడు డాక్టర్ ఇంత చాలా పెరిగిందంటే ఇండియాలోనే, అంటే డయాబెటీస్ అనేది చాలా పెద్ద స్టేజ్ లోనే ఉంది అని చెప్పేస్తారు. అలా అనుకుంటే ఎందుకు ఇండియాలో ఎక్కువగా డయాబెటీస్ కేసెస్ రోజు రోజుకు పెరుగుతున్నాయి డాక్టర్? అంటే మనకు సహజంగా చూస్తే భారతదేశంలో డైట్ పరంగా మనము రైస్ కానీ, వీట్, చపాతీ ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటాం. ఫారిన్ కంట్రీస్ లో కొంచెం ఫ్యాట్స్ ఎక్కువ తీసుకుంటారు, కానీ కార్బోహైడ్రేట్ డైట్ తక్కువ తీసుకుంటారు. ప్లస్ జంక్ ఫుడ్ కూడా చాలా పెరిగిపోయింది భారతదేశంలో. ఈ జంక్ ఫుడ్ పెరగడము, ఊబకాయం, టీవీలు, ఫోన్లు వచ్చేసరికి ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది, లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. స్ట్రెస్ అనేది పెరిగిపోయింది, యాక్టివిటీ తగ్గిపోయింది. ఫిజికల్ యాక్టివిటీ అంటే అసలు పని చేయకపోవడము, ఖాళీగా కూర్చోవడము, లేకపోతే ఆటలు ఆడకపోవడం. మనమే చూడండి, ఇప్పుడు 90s లో టీవీ హార్డ్లీ బ్లాక్ అండ్ వైట్ టీవీ, అప్పుడు కలర్ టీవీస్ వచ్చాయి 90s లో. సో అప్పుడు ఏం చేసేవాళ్ళం, మనం ఎక్కువ శాతం బయట స్పోర్ట్స్ ఆడేవాళ్ళం. అవునా, బయట ఆడుకుంటూ ఏదో చిన్న కార్టూన్ ప్రోగ్రామ్ చూసుకునేవాళ్ళం, టీవీలో చిన్న ప్రోగ్రామ్స్ చూడేవాళ్ళం, ఎక్కువ శాతం బయటనే స్పెండ్ చేసేవాళ్ళం, ఫ్రెండ్స్ తో ఆడేవాళ్ళం. ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు అలా కాదు.
ఖాళీ టైం దొరికితే సెల్ తీస్తున్నారు, యూట్యూబ్ రీల్స్ చేయడము, ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్, వాట్ నాట్, ఎన్ని లేవు. ఎవ్రీథింగ్. సో సోషల్ మీడియా అనేది ఒక అడిక్షన్, నాట్ ఓన్లీ ఫర్ కిడ్స్, ఈవెన్ ఎల్డర్లీ పీపుల్. మన ఇంట్లో చూస్తే ఇప్పుడు అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్య ఎవరున్నా కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఒక స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టండి, వాళ్ళు చేసే పని కూడా వదిలిపెట్టేసి దాని మీదనే పట్టుకుంటున్నారు. సో అది ఎంత అడిక్షన్ లా అయిపోయిందంటే సోషల్ మీడియా కానీ ఈ స్క్రీన్ టైం అనేది. సో దానివల్ల ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తగ్గిపోయింది. డాక్టర్ ఏంటంటే ఆ పిల్లలు చూస్తే ఎందుకు అలా చూస్తున్నారా ఏంటి అని అడిగేవాళ్ళు. ఇప్పుడు అమ్మమ్మ, తాతయ్య, మమ్మీ, ఫాదర్, బ్రదర్ అందరూ 24 గంటలు, అంటే మన ఎల్డర్లీ పీపుల్ కూడా సెల్ లేనిది ఉండట్లేదు డాక్టర్. ఫేస్బుక్ చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు, వాళ్ళు కూడా సెల్కి అడిక్ట్ అయిపోయారు. దీని మీద మీరేం చెప్తారు డాక్టర్? ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు అయినా పర్లేదు, పెద్దవాళ్ళు అయినా పర్లేదు. సో పెద్దవాళ్ళు మనం ఎందుకు చెప్తామంటే ఆ టైంలో బొక్కలకి గ్రోత్ అనేది ఉండదు, ఉన్న బోన్స్ కూడా కరిగిపోతుంటాయి యాక్టివిటీ లేకపోతే. సో కాల్షియం డిపాజిట్స్ అనేది పోతుంటాయి. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎల్డర్లీ పాపులేషన్లో. సో వాళ్ళు ఎక్కువ శాతం కూర్చున్నారు అనుకోండి, ఆ బొక్కలు అనేవి ఇంకా వీక్ అయిపోతుంటాయి, ఆస్టియోపోరోసిస్ అంటాం. సో అది చేయకుండా ఎంతో కొంత నడవండి, ఇంట్లో పని కొంచెం చిన్న చిన్న పనులు చేసుకోండి అని చెప్తుంటాం. పని వాళ్ళు ఉన్నా కానీ కొత్త మీ పనులు మీరు చేసుకోండి, చిన్న చిన్న పనులు చేయండి, వాకింగ్ చేయండి అని చెప్తుంటాం. అవి చేయడానికి టైం ఉండాలి అంటే ఇట్లాంటి టైం తీసేయాలి. టీవీ పెడతారు, సీరియల్స్ చూస్తూ కూర్చుంటారు, లేకపోతే స్మార్ట్ ఫోన్ ఉంటే యూట్యూబ్ రీల్స్. ఇది మాత్రం నిజం. వెంటనే కొత్తగా వస్తుంటాయి. ఎట్లా అంటే యువర్ మైండ్ ఈజ్ నాట్ గివెన్ ఎ రెస్ట్. ఆ రెస్ట్ అనేది పోతుంది, నీకు ఎక్సైట్మెంట్ అనేది చాలా ఎక్కువైపోతుంది, యాంగ్జైటీ, ఎక్సైట్మెంట్ అనేది. సో కిక్ అనేది ఎక్కువ వస్తుంటుంది. ఒక రీల్ తర్వాత ఒక రీల్, ఒక వీడియో తర్వాత ఇంకో వీడిో, ఒక మెసేజ్ తర్వాత ఇంకో మెసేజ్, దాంట్లో మునిగిపోవడము ఇదంతా సహజంగా జరిగిపోతుంది పెద్దవాళ్ళు. సో దే ఆర్ ఎంజాయింగ్ దట్ మోర్. దాన్ని ఎక్కువ ఆహ్లాదంగా అనిపిస్తుంది కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ అనేది మర్చిపోతున్నారు, చేసేవాళ్ళు తగ్గించుకుంటున్నారు. అలా పిల్లలతో, ఇంట్లో ఉండే మనవాళ్ళు మనవరాలతో కూడా ఆడుకోకుండా వాళ్ళు ఫోన్ పట్టుకుంటున్నారు, వీళ్ళు ఫోన్ పట్టుకుంటున్నారు. చాలా బాగా నిజంగా చెప్తున్నారు డాక్టర్. సీరియస్లీ ఇది జరుగుతుంది అనమాట. అప్పట్లో రీల్స్ ఏం చూసేవాళ్ళం అంటే పిల్లలు ఎప్పుడు సెల్ పట్టుకుని ఉంటే బయటికి వెళ్ళి ఆడుకోం, కానీ అమ్మమ్మ తాత ఎప్పుడు సెల్లేనాను. ఇప్పుడు పిల్లలు ఏంటి సెల్లు లేనిది ఉండవా, మమ్మీ సెల్లు ఏంటి, డాడీ సెల్లు, ప్రతిసారి సీరియల్స్, సెల్, ఇలా సీరియల్స్ రన్ చేస్తూ మళ్ళీ సెల్స్ చూస్తూ ఉన్నారు. మీలాంటి డాక్టర్స్ చెప్తేనే వింటారు సార్. మేమైతే చెప్పలేం మా ఫాదర్కి, మదర్కి, అంటే గ్రాండ్ పేరెంట్స్కి. మేము చెప్పినా వినట్లేదు. ఇంకోటి ఏంటంటే చిన్నప్పుడు కరెంట్ పోయినప్పుడు, అట్లీస్ట్ కరెంట్ పోయినప్పుడు అందరం బయటకు వచ్చేసి ఆడేవాళ్ళము, లేకపోతే ఏదో చేసేవాళ్ళం. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు, ఇన్వర్టర్స్ వచ్చేసాయి, కరెంట్ పోవడం అనేది లేదు. సర్ప్లస్ కరెంట్ ఉంటుంది. ఒకవేళ పోయినా కానీ ఇన్వర్టర్స్ పెట్టేస్తున్నారు, లిఫ్ట్స్ పనిచేస్తున్నాయి, ఎవ్రీథింగ్. మొబైల్లో బ్యాటరీ ఛార్జింగ్ ఉంటే చాలు, మొబైల్ తీసేస్తున్నారు. కరెంట్ పోతే అప్పుడు మొబైల్ లేదు కాబట్టి వీ డోంట్ హ్యావ్ ఆప్షన్. అప్పుడు ఆప్షన్స్ లేవు. ఇప్పుడు ఫోన్లో బ్యాటరీలో ఛార్జింగ్ ఉంటే చాలు, ఫోన్ ముందే ఫుల్ ఛార్జింగ్ ఉంటుంది ఎప్పుడు. సో ఫోన్ తీసుకొని చూసుకుంటారు కరెంట్ పోయినా కానీ. 24 గంటలు ఇంకా అదే చేస్తున్నారు. ల్యాప్టాప్స్, ఫోన్స్, ట్యాబ్స్ అన్ని లేవు. వరల్డ్ లో మన ఇండియా డయాబెటీస్ లో ఏ స్థానంలో ఉంది డాక్టర్? ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ ర్యాంకర్స్ ఇన్ వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డయాబెటీస్. అందులో హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సిటీస్ ఇన్ ఇండియా. హైదరాబాద్? yes, హైదరాబాద్ ఇట్సెల్ఫ్. షాకింగ్ అసలు. yes, హైదరాబాద్ ఈజ్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు ఆల్మోస్ట్. వరల్డ్ సిటీ అనుకుంటాం కానీ డయాబెటీస్ కూడా అయిపోయిందా? yes. ఎందుకు డాక్టర్, అంటే మన హైదరాబాద్ లోని ఎందుకు అన్ని కేసెస్ పెరిగాయి అంటారు? యాజ్ సౌత్ ఇండియన్స్ వీ యూజువలీ కన్జ్యూమ్, అంటే మనం ఎక్కువగా రైస్ తింటాం, రైస్ ఎక్కువ తింటాము. అది కూడా పాలిష్ రైస్ ఉంటుంది ఈ కాలంలో, అది ఎక్కువ తింటాం. బిర్యానీ ఈజ్ ఫేమస్. సో బిర్యానీ రైస్ తోనే చేస్తారు. హైదరాబాద్ అంటే బిర్యానీ, బిర్యానీ అంటే హైదరాబాద్ రైస్. సో వైట్ రైస్, పాలిష్ రైస్ తో చేస్తారు. ఈవెన్ దో బాస్మతి కొంచెం బెటర్ దొడ్డు బియ్యం కంటే, కానీ బట్ స్టిల్ స్పైక్స్ అనేవి రైస్ తో చాలా ఎక్కువ వస్తాయి. సో బిర్యానీ లవర్స్ చాలా మంది ఉంటారు హైదరాబాద్. ప్లస్ జంక్ ఫుడ్ ఎక్కడికి వెళ్ళినా కానీ నాన్, బటర్ నాన్, ఇవి. సో మైదాతో చేసే ప్రొడక్ట్స్ ఎక్కడ చూసినా, ఒక గల్లీకి ఒక 2-3 అన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి. మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళండి అంటే మీకు సీట్ దొరకడానికి టైం పడుతుంది. ఎన్ని రెస్టారెంట్స్ అయ్యాయి సిటీలో ఇప్పటికీ? ఎన్ని రెస్టారెంట్స్, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కానీ మనకు కూర్చోడానికి టైం దొరకదు, ప్లేస్ దొరకదు, టైం చాలా టైం పడుతుంది. సో అంత అంటే ఫుడ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, క్రేవింగ్స్ ఉండి హెల్త్ కాన్షియస్ లేని వాళ్ళకి ఆబ్వియస్లీ డయాబెటీస్ వస్తుంది కదా. ఇది నేను కూడా చాలా గమనించాను డాక్టర్. అంటే రోజుకు ఒక రెస్టారెంట్ పుట్టుకొస్తుంది, జనాలు కూడా చాలా క్రేజ్ అయిపోతున్నారు. దే వాంట్ టు టేస్ట్ మోర్, దే వాంట్ ఈట్ మోర్ అండ్ మోర్. 1-2 గంటలైనా వెయిట్ చేస్తున్నారు డాక్టర్. అంతలా వెయిట్ చేసి మరి తింటా ఉన్నారు, రోగాలు తెచ్చుకుంటా ఉన్నారు. ఆ రెస్టారెంట్స్ పని అది. ఇప్పుడు లో సోషల్ ఎకనామిక్ స్టేటస్ వాళ్ళు బండ్లు, రోడ్ సైడ్ బండ్లు ఉంటాయి కదా, ప్రతి బండి దగ్గర కూడా కొంచెం టేస్ట్ బాగుంది అంటే ఫుడ్ అక్కడ మొత్తం ఫుల్ ఉంటుంది, నిండిపోతున్నారు కంప్లీట్ గా. సో కుమారి ఆంటీ అని చెప్పేసి దాని దగ్గర ఫుడ్ టేస్ట్ ఉంటుంది అని చెప్పేసి ఇలా రీల్ రాగానే
కంప్లీట్ గా నింపేశారు, కంప్లీట్ గా ఏరియా మొత్తం. దేర్ ఆర్ మెనీ పేజెస్ ఆన్ ఫుడ్. అవును. చాలా చాలా పేజెస్ ఉన్నాయి ఇన్స్టాలో, ఫేస్బుక్ లో పేజెస్ క్రియేట్ చేసి హౌ దే ఆర్ మేకింగ్ రీల్స్ అంటే యుల్ గెట్ టెంప్టెడ్ టు గో టు దట్ ప్లేస్. అవును, అవును మనం డాక్టర్. ఇష్టపడతాం, అరే వెళ్ళాలి ఒకసారి టేస్ట్ చేయాలి అని. సో అట్లా చేస్తే ఎవరికైనా క్రేవింగ్ ఉంటుంది, ఎవరికైనా క్రేవింగ్ ఉంటుంది, పక్క వెళ్ళి టేస్ట్ చేయాలని చెప్పేసి. మరి ఇలా తినడం వల్ల మరి యంగ్స్టర్స్ కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా డాక్టర్? చాలా చాలా చాలా. ఎందుకంటే ఈ డయాబెటీస్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్ బేసికలీ. ఓకే. టైప్ 1, టైప్ 2 అని బేసికలీ 2 రకాలు ఉంటాయి. టైప్ 1 అనేది మనము చిన్నపిల్లల్లో వస్తుంది. చిన్నపిల్లల్లో పుట్టినప్పుడు కూడా డిటెక్ట్ కావచ్చు, పుట్టిన వితిన్ ఫ్యూ మంత్స్లో, లేకపోతే అట్లీస్ట్ ఎర్లీ చైల్డ్హుడ్లో కూడా డిటెక్ట్ కావచ్చు. అది దేనివల్ల వస్తుందంటే బాడీలో ఇన్సులిన్ అనే పదార్థం సహజంగానే పుడుతుంది, ప్యాంక్రియాస్ అనే ఆర్గన్ నుంచి పుడుతుంది. ఓకే. సో ఆ ఇన్సులిన్ అనేది షుగర్ లెవెల్ని కంట్రోల్లో ఉంచడానికి దోహదపడే హార్మోన్. ఆ ఇన్సులిన్ అనేది అసలే ఉండదు టైప్ 1 డయాబెటీస్లో. ప్యాంక్రియాస్లో ఆ ఇన్సులిన్ పుట్టించే కణాలు అనేవి చిన్నప్పటి నుంచి ఉండవు, లేకపోతే ఉన్నా కానీ చిన్నప్పుడే డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. కంజెనైటల్ కావచ్చు, లేకపోతే విత్ ఇన్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ చైల్డ్హుడ్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చేసి మొత్తం ఇమ్యూనిటీ అనేది డ్యామేజ్ చేసేస్తుంది ఆ కణాలని. సో ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవ్వదు. సో వాళ్ళలో ఖచ్చితంగా ఇన్సులిన్ వాడాలి, వాళ్ళు ఏం చేయలేరు. సో దట్ ఈస్ వాళ్ళ మిస్టేక్ ఏం లేదు, వాళ్ళు ఏం చేయలేదు. పుట్టిన పిల్లలకి ఉండొచ్చు, పుట్టిన విదిన్ ఫ్యూ మంత్స్ లో తెలియచ్చు. పుట్టినప్పుడు చిన్నతనంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఓసారి ఆటోఇమ్యూనిటీ ట్రిగ్గర్ అయిపోయి ఆ కణాలు అనేవి డ్యామేజ్ అయిపోతాయి. అంటే జీవితాంతం వాళ్ళు ఇన్సులిన్ తీసుకుంటూనే ఉండాలి. టైప్ 1 డయాబెటీస్ ఇస్ సచ్ డేంజరస్. టైప్ 1 డయాబెటీస్ అనేది చాలా డేంజరస్. అంటే డేంజరస్ అంటే ఇన్ సెన్స్ ఇట్స్ ఏ డిసీజ్, అంటే దాన్ని ఏం చేయలేని పరిస్థితి. ఇప్పటివరకు ఎలాంటి ట్రీట్మెంట్ లేదు, ఇప్పటివరకు ఓన్లీ ఇన్సులిన్ తప్ప వేరే ట్రీట్మెంట్స్ ఏం లేవు. అంటే ఇన్సులిన్ ఇస్ ద మేజర్ అసలు. అది చిన్న పిల్లలకి 3 పూటలు ఎప్పుడు తిన్నా ఇన్సులిన్ అనేది ఇవ్వాలి, సూది ఇవ్వాలి, ఇంజెక్షన్ గుచ్చాలి అంటే ఎంత బాధాకరంగా ఉంటుంది, నరకంగా ఉంటుంది. పిల్లలకి బాధ, వాళ్ళు ఏడుస్తుంటారు, వాళ్ళు ఏడుస్తుంటే అది చూడలేక పేరెంట్స్ బాధపడుతుంటారు. అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేని పరిస్థితి. తప్పనిసరి ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు ఇవ్వలేదు, వదిలేశారు అనుకోండి, షుగర్ పెరిగిపోయింది అనుకోండి, ఎర్లీగా కాంప్లికేషన్స్ వస్తాయి. ఇప్పుడు మనం పెద్దవాళ్ళలో 40-50 తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ వాళ్ళకి టీనేజ్లోనే వచ్చేస్తాయి. ఓకే. అంటే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి డాక్టర్? డయాబెటీస్ వల్ల చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. మైక్రోవాస్కులర్ అనే కేటగిరీస్ ఉన్నాయి చాలా. ఎట్లా అంటే ఇప్పుడు బాడీలో ఉన్న అవయవాలన్నీ పడవచ్చు. అవయవాలు అందులో మేజర్గా హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఎవరికైతే పెద్దవాళ్ళలో చూస్తున్నాము మనం, అవన్నీ సహజంగా డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఈ షుగర్ బీపీ వల్లనే వచ్చేవి. అంటే వీటిని సైలెంట్ కిల్లర్స్ అంటాం, షుగర్ బీపీని. వీటిని మనము కంటికి కనబడవు, అంటే దానివల్ల మనకు వచ్చే హాని ఏముంది డాక్టర్, నాకు షుగర్ ఎక్కువ ఉంది కానీ నాకు ఏం తెలుస్తలేదు కదా, నాకు సిమ్టమ్స్ లేవు, బాగానే ఉన్నాను, మంచి పని చేసుకుంటున్నాను అంటారు. కొంతమందిలో సిమ్టమ్స్ వస్తాయి. సిమ్టమ్స్ కూడా ఎలా ఉంటాయి డయాబెటీస్లో? యూరిన్ ఎక్కువ రావడము, యూరిన్ వచ్చిందంటే ఆపుకోలేకపోవడం, ఎక్కువసార్లు యూరిన్ వెళ్ళడము, ఎక్కువ దాహం వేయడము, ఆకలి వేయడము, వెయిట్ లాస్ అవ్వడము. ట్రీట్మెంట్ స్టార్ట్ కాకముందు వెయిట్ లాస్ అనేది ఉంటుంది డయాబెటీస్లో. ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత వెయిట్ గెయిన్ అవుతుంది. అయితే ఇంకోటి ఏంటంటే, ఇంకో విచిత్రకరమైన విషయం ఏంటంటే, ఊబకాయం ఉన్న వాళ్ళలో డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. లా ఉన్న వాళ్ళలోనే టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఓకే. అంటే లా ఉన్న ప్రతి ఒక్కరికి ఫ్యూచర్ లో వచ్చే ఛాన్స్ తప్పకుండా ఉంటుంది. రిస్క్ ఎక్కువ ఉంటుంది, చాలా రిస్క్ వే హై. ఎందుకని డాక్టర్? ఎందుకంటే ఇప్పుడు మనము సహజంగా ఆహారం తీసుకుంటాం కదా, మనకు ఎంత కావాలో అంత తీసుకోవాలి. ఎంత కావాలో అంత తీసుకుంటే బాడీ సరిపడినంత తీసుకుంటుంది. మిగతా దాన్ని ఏం చేస్తుందంటే బాడీ స్టోర్ చేస్తుంది, ఫ్యాట్ లాగా స్టోర్ చేస్తుంది. సో బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి తగ్గినా, లేకపోతే ఎప్పుడు అనేది ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి. కొంచెం తగ్గినా లేకపోతే ఎప్పుడు అవి రిలీజ్ అవుతుంటాయి. ఈ ఉపకాయం వల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఒకటి స్టార్ట్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏంటంటే ఇన్సులిన్ బాడీలో ఉన్నా కానీ ఇన్సులిన్ పనిచేయలేకపోవడం అన్నట్టు. బాడీ యూజ్ చేయలేని పరిస్థితి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే. ఇన్సులిన్ దానికి సంబంధించిన రిసెప్టర్స్ ఉంటాయి, ఆ రిసెప్టర్స్ తగ్గిపోతాయి. బాడీలో షుగర్ లెవెల్స్ కంటిన్యూస్గా మనం తింటాం, పొద్దున్న తింటాం, గ్యాప్ ఇవ్వకుండా మళ్ళీ మధ్యాహ్నం తింటాం, సాయంత్రం సమోసా స్నాక్ తింటాం, ఈవినింగ్ మళ్ళీ వెంటనే టీ కాఫీ తాగేసి డిన్నర్ చేస్తాం. సో ఇది కంటిన్యూస్గా ఉండేసరికి ఇన్సులిన్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. ఇన్సులిన్ లెవెల్స్ తగ్గే అవకాశమే లేకుండా బాడీని స్టిమ్యులేట్ చేస్తుంటాం ప్యాంక్రియాస్. సో ఇన్సులిన్ లెవెల్స్ కాన్స్టెంట్గా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఆ రిసెప్టర్స్ అనేవి డౌన్గ్రేడ్ అయిపోతుంటాయి, అవి తగ్గిపోతుంటాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇప్పుడు ప్యాంక్రియాస్ ఉండి కూడా వేస్ట్ డాక్టర్? ప్యాంక్రియాస్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆ ఇన్సులిన్ సెల్స్ ఉంటాయి కదా, ఆ ఇన్సులిన్ సెల్స్ని ఏం చేస్తామంటే, మనకు గ్లూకోజ్ తినగానే గ్లూకోజ్ స్పైక్ అనేది పెరుగుతుంది, షుగర్ స్పైక్ అనేది పెరుగుతుంది. పెరగగానే ప్యాంక్రియాస్కి స్టిమ్యులస్, ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాలని అది కాన్స్టెంట్గా ప్రొడ్యూస్ చేస్తుంది. దాని మీద ఓవర్ బర్డెన్ అవుతుంది. ఓవర్ బర్డెన్ అయ్యి ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ బర్న్ అయిపోతాయి మొత్తం ఆ సెల్స్. ప్యాంక్రియాస్లో ఉన్న సెల్స్, బీటా సెల్స్ అనేవి బర్న్ అయిపోతాయి. సో దానివల్ల డయాబెటీస్ వస్తుంది.
ఓకే. దానివల్ల ఆ! డయాబెటిస్ అంటే వస్తుంది. మనం కాన్స్టెంట్‌గా క్యాలరీ రిచ్ ఫుడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ టుగెదర్ కంటిన్యూస్ తీసుకుంటున్నాం హ్మ్. అనుకోండి. హ్మ్. గ్యాప్ ఇవ్వకుండా, ఫాస్టింగ్ చేయకుండా. సో, అప్పుడు ఆ సెల్స్ అనేవి వర్క్ లోడ్ ఎక్కువైపోయి బర్న్ అయిపోతాయి. ఓకే. ఓకే డాక్టర్. బర్న్ అయిపోయినప్పుడు ఏమవుతుంది? సెల్సే ఉండవు. ఇన్సులిన్ అవును. అనేది తగ్గిపోతుంది. హ్మ్. బట్ కంపారిటివ్‌లీ సమ్ పార్ట్ ఆఫ్ ద సెల్స్ విల్ బి దేర్. అవి ఉంటాయి. కొన్ని హ్మ్. మిగిలిపోతాయి. హ్మ్. హ్మ్. అవి ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ మన బాడీకి మొత్తం సరిపోదు. సరిపోదు. దాంతో పాటు ఇన్సులిన్ బాగా పెరగడం వల్ల ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. ఓకే. ఓకే. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది యెస్. పెరిగిపోతుంది. యెస్. ఉండే ఇన్సులిన్ మొత్తం తక్కువ. తక్కువ. దాన్ని కంపెన్సేట్ చేయడానికి ఇంకా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయమని చెప్తుంటాం. బీటా హుహు. సెల్స్ అనేవి కరిగిపోతుంటాయి. ఓకే. ఓకే. సో, అడిషనల్‌గా మళ్ళీ టైప్ 2 డయాబెటిస్ తీసుకోవాల్సొస్తుంది. అనేది ఇట్లా వస్తుంది. సో, ఓకే. ఎప్పుడు స్వీట్స్, షుగర్, హై క్యాలరీ ఫుడ్ తినేవాళ్ళు, ఊబకాయం ఉన్నవాళ్ళు వీళ్ళలో రిస్క్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మీ దగ్గరకొచ్చే పేషెంట్‌ల నుంచి మీరేం వింటారు డాక్టర్ సాధారణంగా కంప్లెయింట్స్? మాకొచ్చే పేషెంట్‌లో సహజంగా చాలామంది సింప్టమ్స్ చెప్పరు. ఏంటంటే రొటీన్‌గా టెస్ట్‌లు చేయించుకుంటారు. హెల్త్ ఎలా ఉందని టెస్ట్ చేయించుకుంటారు. హ్మ్. హ్మ్. మాస్టల్ చెకప్స్ అవి చేయించుకుంటారు. వాటిల్లో చాలా మంది బయటపడుతుంది. ఓకే. కొద్ది మందికి మాత్రం యూరిన్ ఎక్కువ వస్తుంది నాకు, మాటిమాటికి వస్తుంది, ఆకలి ఎక్కువ వేస్తుంది, అలా వస్తారు. నేను వెయిట్ తగ్గుతున్నాను, అలసట ఉంటుంది అని వస్తారు. వాళ్ళకి మేము టెస్ట్ చేయిస్తాం. చేస్తే షుగర్ బయటపడుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చివరిగా మా సోషల్ పోస్ట్ వ్యూవర్స్‌కి మీరు ఏం సలహా ఇస్తారు? సో, షుగర్ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి, ప్రీ డయాబెటిస్ ఉన్న వాళ్ళకి అందరికీ ఒకటే సలహా. హెల్తీ లైఫ్ స్టైల్ చూసుకోండి. లైక్ నిద్ర చాలా ఇంపార్టెంట్. నిద్ర అనేది ఉండాలి. అంతకంటే ఇంపార్టెంట్ డైట్. మనం ఏం తింటున్నాం, ఎంత మోతాదులో తింటున్నాము, అవసరమైనది తింటున్నామా, అనవసరమైనది తింటున్నామా, తినే ఇంగ్రీడియంట్స్ ఏంటివి, అందులో షుగర్ పెంచే లక్షణాలు ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా ఉన్నాయా చూసుకోవాలి. కార్బోహైడ్రేట్ రీచ్ చేయడం అనేది ఎప్పటికీ హానికరం. సో, వైట్ రైస్ లేకపోతే షుగర్ ఐటమ్స్ ఉన్నవి, స్వీట్స్ ఇలాంటివి తక్కువ చేయండి. జొన్న రొట్టె కానీ, లేకపోతే మిల్లెట్స్ ఎక్కువ తీసుకోవడము, ఓట్స్ కానీ, కొన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి షుగర్ బాగా పెంచనివి. సో, అలాంటి ఫ్రూట్స్ తీసుకోండి. హెల్తీ లైఫ్ స్టైల్‌లో ఇంకొక ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ. హెల్తీ లైఫ్ స్టైల్‌కి ఆల్వేస్ 30 నిమిషాలు, అర్ధగంట సేపు మీరు ఖచ్చితంగా శ్రమిస్తే నడవడం కానీ, ఫిజికల్ యాక్టివిటీ. నడవడం అంటే ఫోన్ మాట్లాడుతూ మెల్లిగా నడవడం కాదండి. కొంచెం చకచకా నడవాలి, చెమటలు రావాలి. ఇలా నడవగలిగితే మీరు హెల్తీగా ఉంటారు. సో, డయాబెటిస్ ఉన్నవాళ్ళు కానీ, లేని వాళ్ళు కానీ ఈ డయాబెటిస్‌ని కంట్రోల్‌లో పెట్టుకోండి. డయాబెటిస్ రాకుండా కాపాడుకోండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ డాక్టర్.